హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. ఎండాకాలం వస్తే చాలు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అంటూ వెళ్తాం, కానీ మన అమ్మమ్మల కాలం నాటి చల్లటి కవ్వం మజ్జిగ ఇచ్చే హాయి దేనికి రాదు కదండి. అందుకే ఈరోజు కేవలం 2 నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే అమృతం లాంటి చల్లటి మజ్జిగను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిరపకాయలు కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కవ్వంతో కానీ లేదంటే ఇలాంటి విస్కర్తో కానీ బాగా చిలుకుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా చిలుక్కోవాలి. ఒకవేళ మన దగ్గర కవ్వం కానీ విస్కర్ కానీ అవైలబుల్గా లేకపోతే మనం మిక్సీ జార్లో కూడా వేసుకొని మజ్జిగ చేసుకోవచ్చండి. అంతేనండి, మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో కమ్మగా చల్లగా ఉండే మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.